హాయ్, నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను అమ్మమ్మ మొదలు మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇంకా ఈరోజు ఇంకో చిన్న తేడా ఏంటంటే, అమ్మమ్మ వాళ్ళ దగ్గర సోపులు ఉండేవి కానీ ఎవరు వాడేవాళ్ళు కాదు, ఒక మా పెద్ద మామయ్య తప్ప. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా సున్నిపిండి, అది కూడా అమ్మమ్మే ఇంట్లో తయారు చేసేది, పట్టించేది. ఎప్పుడన్నా తప్పదు అనుకుంటే పట్టించేది, టైం లేదు అనుకున్నప్పుడు ఏంటంటో కలిపేదండి ఆవిడ. అందులో పెసరపప్పు, బియ్యము, కొంచెం ఉలవలు, తర్వాత వచ్చేసి కొంచెం శనగపప్పు, బావంచాలు, ఖర్జూరాలు, ఇలాగనమాట. అట్లా ఏవో కలిపేది. ఇంకా నాన్నగారు వాళ్ళ దగ్గర వచ్చేసేసి సోపులు ఉండేవి. అక్కడన్నీ సోపులు, ఇక్కడేమో సున్నిపిండి, హోమ్ మేడ్ సున్నిపిండి. ఇట్లా షాంపూలు ఉండేవి కాదు. నాన్న దగ్గర కూడా షాంపూలు ఉండేవి కాదు, కుంకుడుకాయలే. రెండు చోట్ల కూడా కుంకుడుకాయలే. అమ్మ ఈ రోజుకి కుంకుడుకాయలే వాడతారు. సో ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వచ్చేయాలండి షాంపూలు, అప్పుడైతే అన్నీ కుంకుడుకాయలే. అందులో కూడా మందారాకులు, మందార ఇవి వేసుకొని, పూలు వేసుకొని కాసేపు ఉడకపెట్టేసి వేసుకున్నాం. అలాగా. ఇంకా ఇంకో తేడా అంటే, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాస్ స్టవ్. మా అమ్మ అయితే, మీకు ఇంతకుముందు చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు, ఎన్ని రకాల పొయ్యిలు వాడిందండి. ఇందాక మీకు చెప్పాను చూసారా ఊక, ఆ ఊకతో చేసిన పొయ్యి, అది ఊది 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 పట్టాన మండదు, అంటుకున్నట్టే అంటుకొని ఆగిపోతుంది. అయిపోతే మళ్ళీ వెలిగించటం కష్టం. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి నీళ్ళు కారిపోతూ ఉండేవి. దగ్గేది పాపం. చాలా ప్రాబ్లమ్స్. అట్లాంటి పొట్టు పొయ్యి మీద, దాన్ని పొట్టు పొయ్యి అంటారు, ఆ పొట్టు పొయ్యి మీద ఎంతమందికి వంట చేసి పెట్టేదో. ఇంకా తర్వాత కట్టెల పొయ్యి, పిడకలు, ఆ పిడకలు ఇందాక చెప్పినట్టుగా కట్టెల పొయ్యి ఆల్మోస్ట్ అదైనా ఊదాల్సిందే. కానీ ఊక పొట్టు పొయ్యి అంత మాత్రం అంత ఇబ్బంది వేటిలతోనూ పడేది కాదండి. చాలా అవస్థ పడింది అది వాడిన నాళ్ళు కూడా. పొయ్యి కూడా వెరైటీగా ఉంటుంది, ఇలా ఒక గిన్నెలాగా ఉండి 3 వైపులు లోపలికి ఇలా ఉండి వెరైటీగా ఉండేది. ఇక కట్టెల పొయ్యి అంటే వీటికి రాళ్ళు పెట్టేసేసి అట్లా తెలిసే ఉంటుంది మీకు, అట్లాగా. సో ఏదైనా మామూలు రాళ్ళు, ఇటుక రాళ్ళు పెట్టి వండేవి అనమాట అట్లాగా. ఆ తర్వాత కిరోసిన్ స్టవ్. ఇంకా ఒకసారి ఏమైందంటే, అంటే పొట్టుపోయి ఉంటే రెడీగా అక్కడ కిరోసిన్ అయిపోయినప్పుడు, కిరోసిన్ షార్టేజ్ బాగా ఉండేది అప్పుడు. సో కిరోసిన్ అయిపోయినప్పుడు ఇంట్లో కట్టె పుల్లలు పొరపాటున తేవడం కుదరినప్పుడు, అంటే ఎవరు నాన్నగారు పంపించడం కుదరినప్పుడు, అప్పుడు కంపల్సరీ అయ్యేది ఈ ఉక్కు పొట్టుపోయి. అప్పుడు మా మామయ్య అనుకోకుండా, మా రాముడు మామయ్య వచ్చాడు. నేను అందులో ఆ టైంలో అమ్మ దగ్గర ఉన్న టైంలోనే ఇదంతా, అంతకుముందు చేయలేదని కాదు. సో మా మామయ్య రావడం అనేది ఆ టైంలో జరిగింది. ఊకపోట్టు పొయ్యి మీద కిరోసిన్ అయిపోయింది, అనుకోకుండా కట్టెలు లేవు. సో ఊకపోట్టు మీద చేస్తోంది, స్టవ్ మీద చేస్తోంది అమ్మ. చేస్తున్నప్పుడు మా మామయ్య వచ్చాడు. ఇక చూశాడు, ఆయనకి కోపం వచ్చేసింది, బాధేసింది. ఇంకా వెళ్ళి గోల చేశాడట అమ్మమ్మ దగ్గర. గోల చేసి, అక్కయ్యకి స్టవ్ కొని పెట్టచ్చు కదా అంటే, మీ బావ ఒప్పుకోడురా నాన్న కొని పెట్టడానికి అంటే, బావ ఎందుకు ఒప్పుకోపోవటానికి ఏముంది అంటే, అక్కయ్యకి చేత కాదని భయము మీ బావకి అని. అంటేను నేర్చుకుంటుంది, చేత కాకపోతే. అంతగా అవసరమైతే నేను 2 రోజులు వెళ్ళి నేర్పించొస్తాను అన్నాడండి. అని ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా అప్పట్లో ఉండేది, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు, పుట్టింటి తరఫు నుంచి పొయ్యిలు, సిలిండర్లు ఇలాంటివి కొనివ్వకూడదు అని ఒక రూలు. అయినా సరే మా మామయ్య గోల తట్టుకోలేక కొనేసి తాతయ్య పంపించారు. అమ్మమ్మనిచ్చి, స్టవ్నిచ్చి మామయ్యతోనే పంపించారు. పంపిస్తే గోలగోల చేశారు మా నాన్నగారు. నిజంగానే మా అమ్మమ్మ అన్నట్టు, నీకు రాదు గ్యాస్ సిలిండరు. అప్పుడు నిజంగా ఎన్ని ప్రమాదాలు వాడడం రాక జరిగేవి చాలా ఉండేది. అసలు ఆ ఊర్లో గ్యాస్ స్టవ్ లేదు ఎవరికి కూడా అప్పటికి. సో అందుకని ఇంకా
భయం వేసింది మా నాన్నగారికి, అస్సలు ఒప్పుకోలా. ఎలా కన్విన్స్ చేశాడో తెలియదండి మా మామయ్య, బాగా కన్విన్స్ చేస్తాడు మా నాన్నగారిని. సో మొత్తానికి అది గ్యాస్ స్టవ్ ఒకసారిగా వచ్చేసరికి ఫ్యామిలీలో కూడా కొంతమందికి అబ్బో జయమ్మ గ్యాస్ స్టవ్ వాడేస్తోంది అని చెప్పేసి అదొక ఏదో పెద్ద దాన్ని ఏమంటారు అచీవ్మెంట్ లాగా, చేయకూడని పని ఏదో చేస్తున్న దానిలాగా కొన్ని మాటలు కూడా అనిపించుకుంది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా డాక్టర్ గారింటికి గ్యాస్ స్టవ్ వచ్చింది, డాక్టర్ గారింటికి గ్యాస్ స్టవ్ వచ్చింది, అదొక వింతలాగా అట్లాగనమాట. సో మా అమ్మకి ఎక్కువ రోజులేం పట్టలేదు, అదేం పెద్ద కష్టమైన పని కాదు తెలిస్తే కనుక. తెలియనంత కాలమే కదండి భయము. సో ఆ స్టవ్ కట్టేయాల్సిన అవసరం కూడా ఎప్పుడూ ఉండేది కాదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పని దాని మీద ఉంటూనే ఉండేది కదా. సిలిండర్ మాత్రం నైట్ టైం ఆఫ్ చేయడం, మార్నింగ్ ఆన్ చేసుకోవడం. అప్పట్లో కొంచెం లీకేజ్లు అవి ఎక్కువ కాబట్టి కంపల్సరీ. ఇప్పుడు కూడా అది సేఫ్టీ నిజానికి. ఇక ఆ తర్వాత స్టవ్ అయిపోయింది కదా, ఇప్పుడే ఏదో గుర్తొచ్చింది మళ్ళీ ఇంతలోకే మర్చిపోయాను. సో అట్లాగా మొత్తానికి ఈ స్టవ్ గురించి. నెక్స్ట్ వచ్చేసేసి నా కోసం కిరోసిన్ స్టవ్ వచ్చింది. యాక్చువల్గా అయితే చలికాలంలో నైట్ టైం వాష్రూమ్కి వెళ్తే ఏడ్చేదన్నట చలికి. అందుకని మా నాన్నగారు అక్కడున్న టైంలో, అక్కడున్న తక్కువే అని చెప్పాను కదా మీతో, అయినా కూడా ఆ టైంలో నా కోసం అని చెప్పి కిరోసిన్ స్టవ్ తీసుకున్నారు. లేకపోతే మా అమ్మగారికి అది కూడా ఉండేది కాదనమాట. సో ఇంత ప్రాసెస్ అండి. అప్పుడు ఒక వస్తువు ఇంటికి రావాలి అంటే ఇంత స్ట్రగుల్ ఉండేది. ఇక మేము 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను, ఈసీ టీవీ, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ ఎప్పుడు వచ్చింది అనుకున్నారు, చాలా ఏళ్ళకి, నా పెళ్ళి కూడా అయిపోయింది అప్పటికి. ఆ తర్వాత అప్పుడు మా పెద్దత్తయ్య ఆవిడ కొన్నదనమాట, కనకమత్తయ్య అని చెప్పాను కదా, తను కొన్నది. అప్పటిదాకా లేదు. కానీ నా 7th క్లాస్లోనే మా నాన్నగారు ఈసీ టీవీ, దానికి డోర్స్ ఉండేవన్నమాట. ఆ డోరు ఉన్న ఈసీ టీవీ అయితే బ్లాక్ అండ్ వైట్ కానీ పెద్దగా ఉండేది. ఆ టీవీ కొన్నారు. ఎంతమందోనండి. అప్పుడు శనివారం సాయంత్రం తెలుగు మూవీ వేసేవాడు, అంటే లోకల్ లాంగ్వేజెస్ మూవీ. సండే ఈవినింగ్ హిందీ మూవీ వచ్చేది. మీకు చెప్పా కదా సీరియల్స్ వచ్చేవి, ఇవన్నీ వచ్చేవి అని. మా నాన్నగారు అన్నీ చూపించేవాళ్ళని. 10:30కి ఎవ్రీ ట్యూస్డే అనమాట సర్జరీలు వచ్చేవి, ఐ సర్జరీ, హార్ట్ సర్జరీ, అవి చూపించేవాళ్ళు. సో చాలా చిత్రలహరి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కరెంటు పోయింది పాట కూడా ఉంది కదా, చిత్రలహరిలో కరెంటు పోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ అని. సో చిత్రలహరి అయితే మాది బ్లాక్ అండ్ వైట్. కొన్నాళ్ళ తర్వాత ఎదురుకుండా సుబ్బులక్క అని ఉండేవాడు కదా, వాళ్ళేమో ఇంకా కలర్ టీవీ కొన్నారు. ఇంకా ఇక్కడ వాళ్ళందరూ ఆటోమేటిక్గా చిత్రలహరి టైంకి, సినిమా టైంకి అటు వెళ్ళిపోయేవాళ్ళు. టీవీ ప్రోగ్రామ్స్ గురించి నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.